యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఎలా అంట ఓ ప్రక్క దుఃఖాక్రాంతురాలైంది. ఆమె మందిరానికి వచ్చింది. తర్వాత బహుగా ఏడ్చి 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 ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆ ముందు జరిగింది మనం గమనిస్తే ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు, హన్నా పెనిన్నా. తర్వాత భర్త ఉన్నారు. ఏమన్నా ఆమెకి ఈమెకి గొడవే. ఈమె ఏమన్నా హన్నా ఎప్పుడు విసిగించినట్లుగా లేదు, కానీ ఆ పెనిన్నానే ఏమని విసిగించినట్లుగా, కోపం పుట్టించినట్లుగా, కోపం రేపినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె ఎంత మౌనంగా ఉండాలని అనుకున్నా మౌనంగా ఉంచడంలే. ఈమె ఎంత జాగ్రత్తగా ఉండాలని అనుకున్నా ఉంచడంలే. ప్రతిసారి ఏమన్నా రేపడమే. అలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దుఃఖానికి లోనైపోయి, బాధకు లోనైపోయి ఏడుస్తూ నడిపించబడుతున్న ఆ పరిస్థితుల్లో భర్త అంటాడు, ఏమని తెలిసిన, హన్నా 10 మంది పిల్లల కంటే నేను నీకు, చెప్పండి, 10 మంది కుమారుల కంటే నేను నీకు, ఎంత బిల్డప్ మాటలు చూడండి. నేను నీకు లేనా సరే అన్నాడు. ఆమె కన్నీరు ఏమైనా తొడవగలిగాడా? ఆమె కన్నీటిలోంచి బయటకు తీసుకురాగలిగాడా? మాట్లాడతారండి, నేను లేనా నీకు. అర్థమవుతుందా? ఆమె చూడండి, ఆమె అంతగా బాధపడతా ఉంటే, అంతగా వేదన పడతా ఉంటే, ఏమండి అంతగా కుమిలిపోతే, అంతగా కృషించిపోతే ఆమె వ్యక్తిగత జీవితంలో నేను లేనా, 10 మంది పిల్లలు కావాలి నీకు, వాళ్ళకంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా, వాళ్ళు ముఖ్యమా వీళ్ళు ముఖ్యమా, నేను నీకు ముఖ్యం. ఇలాంటి మాటలు మాట్లాడడానికి బాగానే ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆమె జీవితంలో ఆమె కన్నీటిని తుడిచిన వారు ఎవరో లేరండి. ఆమె తల్లి లేదు, ఆమె తండ్రి లేరు. ఒకవేళ ఆమెకు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు కూడా పట్టించుకోనని పరిస్థితి. ఆ స్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఆమె కన్నీటిని తుడిచారయ్య అంటే, మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య ఆమె కన్నీటిని తుడిచాడు. హల్లెలూయా. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితం కూడా గమనించి సహోదరుడా, సహోదరి, మనుషులు లేరు, ఎవరు లేరు, నాకు ఎవ్వరు లేరు అనుకుంటూ ఉన్నావా? నా యేసయ్య నీ కొరకు ఉన్నాడు. ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి మన పక్షంగా ఉండి నడిపిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదురుగాక. ఇంకా ఒక మాట చూపిస్తాను చూడండి. రాజుల 2వ పుస్తకం 20వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే, అక్కడ దేవుడు అంటాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. నీవు కన్నీళ్లు విడుచుట, అప్పటికే పాపం ఆయన గారు బాధపడతా ఉన్నాడు, వేదనకు గురైపోయాడు. ఆ తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు అంటాడు, నీవు కన్నీళ్ళు విడవడం నేను చూశాను. నేను చూశారా? వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు కాదు, నేను చూశాను. నీ కన్నీళ్ళని నేను తుడుస్తూ ఉన్నాను. ఆ కన్నీటిని నేను నాట్యంగా మారుస్తూ ఉన్నాను. ఆ అంగలార్పుని నేను నాట్యంగా మారుస్తూ ఉన్నానని ఆయన జీవితంలో కూడా కార్యాన్ని చేసిన నజరేయుడైన యేసయ్య ఈ రోజున మన జీవితంలో కూడా కార్యము చేయును గాక. లోకములో ఎవరు నీ కన్నీరు తొడవకపోయినా, నిన్ను విడిచిపెట్టినా యేసయ్య నిన్ను విడవకుండును గాక. ఆయన నీ కన్నీరు తుడుచునుగాక. హల్లెలూయా. నువ్వు ఏడుస్తూ దిగాలుగా బాధపడుతూ ఉంటే, కుమిలిపోతూ ఉంటే, నీ కర్మ నువ్వు అనుభవించు అని మనుషులు అంటారు, అయిన వారు అంటారు, తెలిసిన వారు అంటారు, బంధువులు అంటారు, నా స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా అంటారు. తప్పదమ్మా, నీ కర్మ అనుభవించమ్మా 4 రోజులు, తప్పదమ్మా ఈ బాధ 4 రోజులు అనుభవించమ్మా అని అంటారు. అయితే యేసు ప్రభు ఏం చేశారు తెలిసిన, చూడండి ఆ మాట కూడా 11వ అధ్యాయం యోహాను సువార్తమానం 11వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోహాను సువార్తమానం 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు
అతను ఎక్కడ ఉంచితరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు ఆలోచన చేయని దేవుని బిడ్డలారా, మనం ఏడుస్తూ ఉంటే, మనం బాధపడుతూ ఉంటే, మన కళ్ళ మీద నీళ్లు గార్చుకుంటూ ఉంటే ఆయన మౌనంగా చూస్తూ ఉండే దేవుడు కానే కాదు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఆ మరియమ్మ ఆ సమయంలో ఏమండి ఎవరెత్తుకుపోయారో ఏంటో అని యేసు ప్రభు గురించిన ఆ బాధతో ఆమె కన్నీరు విడుస్తూనే ఉంది. యేసు ప్రభు మౌనంగా అలాగే ఉండొచ్చు. నాకెందుకులే, చూద్దాంలో ఎంతసేపు ఏడుస్తాం, ఇది నిజమైన కన్నీళ్ళా లేకపోతే ముసలి కన్నీళ్ళా, దొంగేడుపా, ఇది వగలమారి ఏడుపా? కొంతమంది ఏడుస్తూనే ఉంటారు చూడండి, కళ్ళ మీద నీళ్ళు వస్తాయా? పిల్లలు చూడండి, కావాలంటే అంటానే ఉంటాడు కానీ కళ్ళ మీద ఒక సుక్క రాదు. ఆ జాతికి చెందిన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రార్థనలో కూర్చోగడ కొంతమంది అంటారు కానీ కళ్ళ మీద ఏడ్చినట్టుగా నటిస్తారు కొంతమంది. అట్టాటి నటనలో యేసు ప్రభు వారికి తెలుసు, నాకు తెలియకపోయినా. హల్లెలూయా. నీవు నిజంగా ఏడుస్తూ ఉన్న వ్యక్తివైతే ఆయన నిన్ను చూచి చలించిపోయి నీ గురించి చూసి ఆయన కన్నీళ్ళు విడిచే దేవుడు. హల్లెలూయా. ఒకసారి గుర్తెరుగు సహోదరుడా, సహోదరి, నిన్ను ప్రేమించిన వాడు నజరేయుడని యేసు. ఒకసారి ఏం జరిగిందంటే, ఇది చెప్పాను అనుకుంటా, ఓ కుటుంబం సంబంధం చూద్దామని చూసి అట్టహాసం రెట్టమతంగా పెళ్లి చేశారు. అంటే ఆ ఊర్లో మమ్మల్ని మించిన వాళ్ళు ఉండకూడదు, మేం చేసినట్లుగా ఇంకొకరు చేయకూడదు అని ఆలోచన ఉంటుంది కదండి మనిషి అన్న తర్వాత. ఆ విధంగా వాళ్ళు మొత్తం మీద పెళ్లి చేసేసారండి. రోజులు గడిచిపోతూ ఉన్నాయండి. ఆ తర్వాత ఆమె పోయి అత్తగారింట్లో ఉంది, ఈయన గారు ఉద్యోగం చేసుకుంటా వస్తానే ఉన్నాడు. అంతా జరిగిపోతానే ఉంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందంటే అంతే పెళ్ళై. ఆ తర్వాత ఉంటారు కదండి, అమ్మలక్కలు ఉంటారు కదండి, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, సుప్పనాతులు ఉంటారు కదా కొంతమంది. ఇంకా పిల్లలు పుట్టలేదా, ఇంకా పండలేదా, ఇంకా అండి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంట. ఎవరో మాట్లాడితే పర్లే, ఎక్కడో మాట్లాడితే పర్లే, ఇంట్లో ఉన్న అత్తే ఏమండి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంది. పాపం ఆమె ఓర్చుకుంటూ ఉంది, సహిస్తూ ఉంది, ఓర్పుగా నడిపించబడతానే ఉంది, అన్నీ ఆమెకి చేసి పెడతానే ఉంది. తర్వాత ఇల్లంతా చక్కదిద్దుకుంటానే ఉంది. రోజులు గడిచిపోతానే ఉన్నాయి. ఆ తర్వాత కుమారుణ్ణి పక్కలో కూర్చోబెట్టుకొని, ఒరేయ్ దానికి విడాకులు ఇచ్చేసాయి. దానికి ఇట్లాంటి దుర్మార్గపు తల్లులు కూడా ఉన్నారు ఇక్కడే. అనకూడదు కానీ ఏమండి దుర్మార్గపు ఆలోచనలు చెప్పే తల్లు కూడా ఉన్నారు. మళ్ళా ఆ తల్లి అన్నదానికి అర్థం కూడా ఉండదన్నమాట. మరి నేను తల్లినే, నేను ఒక ఆడ మనిషిని కదా అన్న ఆలోచన కూడా ఉండదు. అర్థమవుతుందా? ఆ మనిషి కొడుకు ఎక్కిస్తా ఉంది. రే ఏదో ఒకటి చెప్పి ఇంటికి పంపించేసాయి, ఏదో ఒకటి చెప్పి వదిలించుకో, ఏదో ఒకటి చెప్పి ఇంకొకదాన్ని చూస్తా, ఇంకొకదాన్ని పెళ్లి చేస్తా అని చెప్తా ఉన్న మాటలు కూడా ఆ భార్య విని బాధపడిపోతూ ఉంది, వేదనకు గురైపోతూ ఉంది. సరేలే, నా భర్త అనలేదు కదా, నన్ను కట్టుకున్నది ఈయన కదా, ఈయన అన్నప్పుడు నేను ఏదైనా మాట్లాడదాంలే అని మౌనంగా ఉందండి. అలా ఒక 4-5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా పాపం ఆమె జీవితంలో కార్యం జరగకపోయేసరికి ఇక ఈయన కూడా కాస్త నోరు లేవడం ప్రారంభించి, నిజమే కదా మా అమ్మనే మాట, నేను ఒక్కడే కదా ఇంట్లో ఉండేది, ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు నాకు సంతానం లేకపోతే ఎలా ఉంటుంది, ఆ తర్వాత వంశోద్ధారకుడు
ఉండాలి కదా, నాతోనే వంశం పోకూడదు కదా అని ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే విడాకులు తీసుకుందాం. ఆమె ఒప్పుకుంటుందా? చెప్పలేమండి. ఒప్పుకుంటుందా? ఒప్పుకోవాల. నేను ఒప్పుకొని నాకు కుదరదని అంటే ఇక మొత్తం మీదండి అత్త పోరు తట్టుకోలేక ఆ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆమె ఇక్కడ ఈయన గారు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. ఆమె ఇంటి దగ్గర ఉండడం దేనికిలే అని టీచర్ పోస్ట్ ఉంటుంది కదండి, ప్రైవేట్ టీచర్గా. వాళ్ళ ఊరు పల్లెటూరు, అక్కడి నుంచి ఒక గంట జర్నీ, ఒక గంట లేకపోతే అర్ధగంట జర్నీ ఇక్కడి నుంచి అక్కడ పోయేదానికి. ఆ ఊరికి వెళ్తా వస్తా ఉద్యోగం చేసుకుంటా ఉంది. అలాగా సంవత్సరం గడిచిపోయింది. కోర్టు నుంచి అవి వస్తానే ఉన్నాయి. ఏంటి? నోటీసులు వస్తానని హాజరుగండి అని పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. వాళ్ళు త్వరగా తెంచరు కదా, తెంచుతారా కోర్టు వాళ్ళు? తిప్పుతానే ఉంటారు. మనసు ఏమన్నా మార్చుకుంటారులే, కలిసిపోతారులే అని వీళ్ళకి ఎంత కారికి ఆ అనుభవమే రావడంలే. మొత్తం మీదేమండి ఒక రోజున కన్ఫామ్ అయిపోయింది, పలానా రోజున వస్తే మీకు విడాకులు మంజూరు చేస్తాము అని వచ్చేసేసిందండి లెటరు. ఈమె చదివింది, తల్లిదండ్రులకు చెప్పింది, ఏడ్చుకుంటా బాధపడతా ఉంది. ఆ బాధతో కాస్త టైం అయిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్ళాలి కదా అని వెళ్తూ ఏమండి ఆ బస్ స్టాండ్కి వెళ్తే ఆ బస్సు వెళ్ళిపోయింది అని చెప్పారండి. వెళ్ళిపోయిందని చెప్పిన తర్వాత ఇంకొంచెం బాధ ఎక్కువైపోయి ఇక తప్పదు కదా, డ్యూటీకి వెళ్ళాలి కదా అని నడుచుకుంటా వెళ్తూ ఉంది పోవాలి కదా అని నడుచుకుంటూ వెళ్తూ ఉన్న ఆ పరిస్థితుల్లో ఓ ప్రక్క ఎండ, ఓ ప్రక్క ఏమండి మదిలో మెదలాడుతూ ఉన్న ఈ సమస్య, ఓ ప్రక్క గుండెల్లో వేదన, ఈ బాధ, ఇవన్నీ ఏమి తట్టుకోలేకపోగా పోతా ఆలోచన చేస్తానే, ప్రభువా నువ్వు దేవుడివి కదా, నేను ఈ మధ్య కదా నిన్ను నమ్ముకొని మందిరానికి వస్తున్నాను కదా, నా వేదం తెలుసు కదా, నా బాధ తెలుసు కదా నీకు. నీవేమో సింహాసనం మీద కూర్చొని పరిశుద్ధుడు అంటా ఉంటే నువ్వేమో మహిమ పొందుతా ఉన్నావు, ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు. నేను ఇక్కడ వేదనకు గురయ్యా, దిగిరా అని పాపం విసుక్కుంటా బాధతో వేదనతో ఆ మాట అనేసేసిందండి. ఇక ఆ తర్వాత మళ్ళా వెళ్తా, ప్రభువా నాకు క్షమించయ్యా, తప్పైపోయింది ప్రభువా, ఆ బాధలో వేదంలో ఇలా నేను మాట్లాడానయ్యా, నేను మాట్లాడకూడదయ్యా, నా కోసం రక్తాన్ని కార్చిన దేవుడు అయ్యా, అదే ఉందయ్యా, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, నాకు రక్షణ మీరు ఇచ్చారయ్యా ప్రభువా అని అనుకుంటూ ప్రభుని స్తుతిస్తా వెళ్తా ఉందండి. అలా వెళ్ళిపోయిందండి. డ్యూటీ చేసుకున్నదండి, ఇంటికి వచ్చేసేసిందండి. ఆ రోజు ఇంటికి వచ్చేసరికి అమ్మకు ఒక లెటరు, నాన్నకు ఒక లెటరు, ఈమెకు ఒక లెటరు ఏమండి పోస్ట్లో వచ్చింది, ఆడబడేసేసింది. ఇంటికి వచ్చేసరికి చూసి చదువుకుంటా ఉంది. భర్త రాశాడు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఇది ఆ రోజు ఇన్న లెటర్లు ఉన్నాయి కదా, ఆ లెటర్ మొత్తం 1, 2, 3 తిప్పితే 3 పేజీలు, ఇక ఏ మాట లేదు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని. ఆ తర్వాత ఇంకొక లెటర్ తీసింది, వాళ్ళ నాన్నకు రాసింది, మామగారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మామగారు, నన్ను క్షమించండి మామగారు, నేను వస్తాను మీ అమ్మాయిని తీసుకెళ్తాను, నేను వస్తాను మీ అమ్మాయిని తీసుకెళ్తాను. అత్త లెటర్ చూసింది, వాళ్ళ అమ్మది, అత్తమ్మ నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, అపార్థం చేసుకున్నాను, ఇలా మాట్లాడాను, నన్ను క్షమించు అని 3 లెటర్లో నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, ఇదే, ఇక వేరే మాట ఏదీ లేదండి. ఆ తర్వాత ఆయన రావడమే జరిగింది, వీళ్ళు ఏం చెప్పకపోయినా రావడమే జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి దండం పెట్టి తప్పైపోయింది అని భార్యని పట్టుకొని తప్పైపోయింది రా పోదామని చెప్పేసి తీసుకెళ్ళారండి. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి 2 పిల్లల్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 పిల్లల్ని ఇవ్వడమే కాదండి, ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు.
ఇద్దరికి ₹1,00,000 డబ్బు, ₹1,00,000 జీతం. అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలు, ఈ కట్టుకథలు కాదు. నీవు నిజంగా కన్నీరు విడుస్తూ ఉన్న వ్యక్తివైతే, హల్లెలూయా, నీ కన్నీటిని చూచి ఆయన చెలించిపోయి ఆయన కళ్ళమిడి ధారలుగా కారుస్తాడండి. అంత మాత్రమే కాదు, ఆ రోజున మరియమ్మ కన్నీటిని తుడిచిన దేవుడు ఈ రోజున నీ కన్నీటిని తుడుచును గాక, నీ జీవితంలో కార్యము చేయును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయమైతే ఎందుకు ఏడుస్తున్నావో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక, తెలుసుకుని ఉన్నాడు కనుక నిశ్చయముగా నీ కన్నిటిని ఆయన తుడుచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా చూడండి, యోబు ఎంత బాధకు గురయ్యాడండి. ఒకే రోజున ఆస్తి పోయింది, ఒకే రోజున పిల్లలు పోయారు, ఒకే రోజున ఒంటెలు పోయినాయి, ఒకే రోజున గొడ్లు పోయినాయి, ఎడ్లు పోయినాయి, అన్నీ ఒకే రోజున పోయినాయి. ఆయన అంటాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడులే, మళ్ళా సంపాదించుకోవచ్చులే, దేవుడు ఇస్తాడులే అని. రోజులు గడుస్తూ ఉంటే ఇంట్లో ఉన్న భార్య పోరు ఎక్కువైపోయింది. భార్య పోరు ఏముంటుంది అసలు, దేవుని దూషించి ఇంకా దేవుడు 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 అనకపోతే దేవుడిని దూషించి చావరాదు. దేనికి ముందు అన్నదే ఆ మాట? ఆస్తుంది అన్నదా? అంతస్తుంది అన్నదా? జరుగుబాటు ఉంది అన్నదా? చేతి నిండా డబ్బు ఉంది అన్నదా? అన్నదా? అన్నీ ఉన్నాయి అన్నదా? అనలేదండి. ఆ రోజున రాలా. ఏమండి, ఇటు తీస్తే ₹200 కాగితం, ఇటు తీస్తే ₹500 కాగితం, ఇటు తీస్తే ₹2000 కాగితం వస్తున్నప్పుడు అలాంటి మాటలు వస్తాయా? చెప్పలేమండి. వస్తాయా? రావు, రావు. ఈయనకు అనారోగ్యం పాలయ్యి ఏమండి కురుపులు లేస్తే అవి కూడా పండి నీరు గారుతూ ఉంటే ఆ కంపు ఇంట్లో ఉన్నవాళ్ళు భరించలేక, ఏమండి దేవుడు అనకపోతే దేవుణ్ణి దూషించే చెప్పండి సావరాదు అంటే ఆయన చేస్తే ఈమెం చేయాలని? అమ్మలారా, అయ్యలారా చెప్పండి, ఆయన అడ్డంగా ఏమైనా ఉన్నాడా? దూషించి చావరాదు. ఎంత బరి తెగించిన మాటలు గమనించండి, ఎంత బరి తెగించిన మాటలు. అరే, నా భర్త కదా, బతుకుంటే చాలు కదా అన్న ఆలోచన ఏమైనా ఉందా? లే. దూషించి చావరాదు. మరి మీకు పెట్టేవాళ్ళు ఎవరు? కొడుకున్నాడా? లేడు. కూతురుందా? లేదు. ఎవరున్నారు మీకు పెట్టేవాళ్ళు? ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లోనే అలాంటి వాళ్ళు తయారైనప్పుడు ఈ రోజుల్లో ఉండరు అని నమ్మకం ఉందా? ఆ తర్వాత మొత్తం మీద చీవాట్లు పెట్టాడు. రోజులు గడిచిపోతూ ఉంటే స్నేహితులు వచ్చారు. ఏమండి, ఆ తర్వాత స్నేహితుల్ని మాట్లాడదాం అనుకుని ఈయనే మాట్లాడడం ప్రారంభిస్తే ఏమండి, వాళ్ళ మాటలు ఈయన మాటలు పొంతనే కుదరడంలే. వాళ్ళేమో నీ భక్తి నీకు ధైర్యం పుట్టేస్తుందా, నీ నిరీక్షణ నీకు ఆధారం కదా, అసలు నువ్వు భక్తి చేస్తే, నువ్వు దేవుని పూజిస్తే, దేవుని ఆరాధిస్తూ ఉంటే, నీలో యథార్థత ఉంటే, నువ్వు భక్తుడు అయితే, న్యాయవంతుడు అయితే, యథార్థవంతుడు అయితే, ఇన్ని మాటలు సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటే ఓ ప్రక్క వేదన, ఓ ప్రక్క బాధ, కుమిలిపోతూ ఉన్నాడు. అయినా సరే ధైర్యం చెడిపోకుండా, ధైర్యం చెడకుండా ఆయన ధైర్యంగానే నిలబడి జీవితాన్ని కొనసాగించుకుంటాడు. ఏమంటాడు తెలిసిన? నా విమోచకుడు, గట్టిగా అనొచ్చుగా, నా విమోచకుడు ఎవరు? సజీవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన్ని ఎవరో కాదు, మరి ఎవరో కాదు, నా కన్నులారా నేనే చూస్తా అన్న నిరీక్షణ కలిగి, ఏమంటే ధైర్యం కలిగి తన వ్యక్తిగత జీవితాన్ని నడుపుకుంటా ఉన్నాడండి. రోజులు మారాయండి. ఆ తర్వాత యోబుని దేవుడు ఏం చేశాడంటే 2 అంతలుగా ఆశీర్వదించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. కన్నీరు విడిచే రోజు ఉంది అని నువ్వు ఎరిగినప్పుడు ఏమంటే కన్నీరు తొడవబడే రోజు కూడా ఉంటుందని ఎరుగు. హల్లెలూయా. బాధపడే రోజులు వచ్చాయి అని అన్నప్పుడు బాధల్లో నుంచి విడిపించే రోజు కూడా ఉంది అని ఎరుగు. అర్థమవుతుందా? నా వ్యక్తిగత జీవితంలో ఆవేదనతో ఆక్రందనతో నింపబడే రోజులే ఉన్నాయి అని అనుకుంటున్నావా? ఆ ఆవేదనలో ఆక్రందనలో నుంచి విడుదల పొందే రోజు కూడా దగ్గరలో ఉందని గుర్తెరుగు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా దేవుడు నీ కన్నీటిని తుడిచి ఆయన నాట్యముగా మార్చునుగాక. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? హల్లెలూయా. చూడండి, ఆశీర్వదించబడిన తర్వాత మరలా అన్నీ కలిగాయంట రెండంతలుగా. పిల్లలు పుట్టారు, తర్వాత ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, ఐశ్వర్యం వచ్చేసింది యోబుకి. చూడండి, ఒక మాట చూడండి అక్కడ. యోబు పుస్తకం తీసారా? 42వ అధ్యాయం 11వ వచనం చూడండి. అప్పుడు సహోదరులందరూ అక్కజనులందరూ అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి, చాలు అప్పుడు అంటే ఎప్పుడు? పై వచనం చూడండి. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే గట్టిగా రెండంతలు అధికముగా యెహోవా అతనికి. అప్పుడు అర్థమవుతుందా? అప్పుడు అన్నప్పుడు ఎప్పుడు అనే ప్రశ్న రావాలి. ఎప్పుడు? ప్రార్థన చేసుకున్నాడు ఆయన, అలాగే అనుభవిస్తూ వచ్చాడు ఆ బాధని, ఆ వేదనని, ఆ కన్నిటిని అలాగే అనుభవిస్తూ జీవితం కొనసాగించుకుంటూనే వచ్చాడండి. వచ్చిన తర్వాత ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభు ఆయన్ని ఆశీర్వదించాడు. మొదట ఉండిన దానికంటే 200 అధికముగా చేశాడు. అప్పుడు ఏం చేశారంట? సహోదరులు వచ్చారంట, అక్క చెల్లెలు వచ్చారంట, అతనికి పరిచయమైన వారును వచ్చి ఎక్కడికి వెళ్ళారు? చూడండి అన్నమాట. అతనితో కూడా అతని ఇంట అన్నపానములో ఇప్పుడు బాధపడినప్పుడు సహోదరులు వచ్చారా? పిల్లలు లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, అన్నీ పోయినాయి. సహోదరులు వచ్చారా? ఉన్నారా లేరా? అసలు ఉన్నారు కదా. వచ్చారా? రాలా. అక్కజల్లులు వచ్చారా? అమ్మో మా అన్న బాధపడుతున్నాడు, అమ్మో మా తమ్ముడు బాధపడుతున్నాడు, అయ్యో నేను పోకపోతే ఎట్లా, నేను ఈగిపోతే ఎట్లా అని వచ్చి, అన్నా ఇదిగో ఈ 2 వరహాలు ఉంచుకో, చూపించుకో, బాగు చేసుకో, ఆరోగ్యం ముందు, ఇంకేదన్నా అవసరమైతే చెప్పు అన్నా, నేను ఉన్నానులే అన్నా, నేను ఇస్తానులే అన్నా అని ఏమైనా ఓదార్చారా? చెప్పారా? అని అంటే చెప్పాల. ఎప్పుడో చర్యలో ఆకలి అయ్యేటప్పుడు అంత అన్నం పెడితే చెప్పలేమండి, ఎవరైనా తింటారు, అవునా కదా? ఆకలి అయ్యేటప్పుడు అంత అన్నం పెడితే తింటారు. ఆకలి కానప్పుడు నీవు బిర్యానీ తెచ్చి, అరే అబ్బాయి నీకోసమే చేశాను రా బాబు తిను అంటే తింటాడా? చెప్పలేము, తింటాడా? ఇప్పుడు చూడండి, ఆ యదవలు ఏం చేశారు చూడండి. అక్క చెల్లెలు వచ్చి మొట్టమొదటి చేసిన పని ఏంటి? ఏవో ఆ రోజుల్లో రావాలనుకున్నాను కానీ రాలేకపోయా, అస్సలు మీ బావ నన్ను బాగోలేదు, మీ బామర్ది అస్సలు నన్ను విడిచిపెట్టలేదు, పోవద్దు, నాకు ఎవరున్నారు ఇక్కడ చేసి పెట్టేవాళ్ళు అని అన్నారు, రాలేకపోయా, అందుకని ఇప్పుడు వచ్చా అన్నాడా? అన్నది అక్క అన్నదా? ఏం చేశారంట? అర్జెంటుగా మొట్టమొదటి ఎక్కడికి పోయారు? డైనింగ్ హాల్కి పోయారు. వీళ్ళు వచ్చింది ఓదార్చడానికి కాదు, దేనికి
చెప్పండి. నీ ఇంటికి వచ్చే దేనికి ఇల్లు? అర్థమైందా? అక్కలు చెల్లెళ్ళు వచ్చి ఎక్కడికి వచ్చారంట? డైనింగ్ హాల్. అర్జెంటుగా డైనింగ్ హాల్ పోవడమే. ఫుల్గా తిని ఒరే యోబో థమ్సప్ ఏమన్నా ఉందా? ఒరే యోబో ఏంటది? ఇంకేంటి అయ్యే? స్ప్రైటా? బాగా అలవాటు. స్ప్రైట్ ఉందా? అంటే రెడ్ బుల్ ఉందా? లేకపోతే ఇంకేదైనా అరుగుదలకు సంబంధించిన ఏమైనా ఉందా అని అంట. యోబో ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? ఇప్పుడు కడుపుకు తిని ఆ తర్వాత ఏం చేశారంట? ఓదార్చాడంట. జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అన్నయ్య, ఏం పట్టించుకోబాకన్నయ్య. ఎప్పుడు చెప్పండి. ఆ తర్వాత చూడండి, ఇంకా ఎంత బాగా రాసి పెట్టాడు చూడండి. ఆ తర్వాత ఊరికి పోలా ఇదియు గాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి. ఎప్పుడు? అవసరం ఉన్నప్పుడా? అవసరం లేనప్పుడా? అవసరం లేనప్పుడు ఇస్తే ఎవరికి కావాలండి? ఆయనకి అప్పటికి ఎంత ఉంది? రెండంతలుగా ఆశీర్వాదం ఉంది, రెండంతల దీవెన అనుభవిస్తూ ఉన్నాడు. అప్పుడేం ప్రయోజనం? మనుషుల బుద్ధులు అలా ఉంటాయి, మనుషుల స్వభావాలు అలా ఉంటాయి. అది మీ అన్న కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, లేకపోతే తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ దగ్గర లేనప్పుడు అన్నా అని వచ్చిన ఎంతమంది ఉన్నారయ్యా? అర్థమైందయ్యా? అక్క అని వచ్చిన ఎంతమంది అయ్యా నీ దగ్గర లేనప్పుడు? బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు కన్నీరే అన్నపానాలుగా చేసుకుని కుమిలిపోతూ ఉన్న ఆ పరిస్థితుల్లో నీ దగ్గరికి ఏ బంధువులు వచ్చారు? ఎవరు వచ్చారు నిన్ను ఓదార్చేదానికి? ఎవరు వచ్చారు నీకు సహాయం చేసేదానికి? ఎవరు వచ్చారు? 4 రూపాయలు దేవుణ్ణి చేతిలో పెడితే ఏమన్నా నీ స్థితిని మారుస్తే, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తే, నీ స్థితిని చూసి ఇప్పుడు వస్తున్నారు. అక్క ఆ రోజున రాలేకపోయాలి, క్షమించుకో. ఏమంట? క్షమించుకో అన్న, ఆ రోజున రాలేకపోయాలి, క్షమించుకో. ఏదన్నా ఉంటే క్షమించుకో. ఎప్పుడు? ఆ మనుషుల స్వభావాలండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితాలలో మారిపోయే మనుషుల్ని ఎప్పుడు నమ్మమాకండి. అర్థమవుతుందా? ఓసర వెళ్ళిలాగా మారిపోతూ ఉంటారు. ఏ సమయానికి అది అంటారు, ఏ ఎండకే గట్టిగా చెప్పండి ఆ గొడుగు పడతారు, ఏ వానకు ఆ గొడుగు పడతారు, లేకపోతే ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. అలాంటి వాళ్ళని నువ్వు నమ్ముకునే కంటే మారని యేసయ్యను నమ్ముదువుగాక. నీ కన్నీరు తుడిచే యేసుని నమ్ముదువుగాక. ఆయనతో నువ్వు నడుచుదువుగాక. ఆయన కలిగి నీ వ్యక్తిగత జీవితంలో జీవించుదువుగాక. హల్లెలూయా. ఓసరి వెళ్ళిలాగా అవతారాలు మారుస్తూ ఉంటారు. ఓసరి వెళ్ళిలాగా ఏమంటే మారిపోతూ ఉంటారు. మనుషులు మారిపోతూ ఉంటారు. వాళ్ళని కాదు నమ్మాల్సింది నజరేయుడైన యేసు, నిన్న నేడు నిరంతరం. ఎవరైనా మారనివాడు, మార్పు చెందనివాడు. హల్లెలూయా. ఆయన స్వభావానికి విరోధముగా ఏది ఎప్పుడు ఎక్కడ చెయ్యడు ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా యేసయ్యనే మీరు నమ్ముదురుగాక, నమ్మకముంచుదురుగాక. హల్లెలూయా. యేసయ్య సజీవుడు, యేసయ్య సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం ఉన్నాడు. కనుక ఆయననే మనం చూచుదుముగాక, ఆయన మీదే మనం ఆధారపడుదుముగాక, ఆయన్నే మనం నమ్ముకుందుముగాక. ఆయన ఏం చేస్తాడు తెలిసిన? పొందుతాడని యేసయ్య నీ కన్నీటిని తుడుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.